జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ క్రాక్ డౌన్ 1.0లో సైబర్ మోసాలు వెలుగు చూశాయని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఇక స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ ఆపరేషన్లో 74 అనుమానాస్పద బ్యాంకు ఖాతాలు గుర్తించి 12 కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు. మ్యూల్ అకౌంట్ల ద్వారా గేమింగ్, బెట్టింగ్, ఫేక్ ట్రేడింగ్ మోసాల ద్వారా 7,1,83,214 రూపాయల మోసం జరిగినట్లుగా తెలిపారు. ఈ కేసుల్లో నిందితులు షెర్లా రాజవర్ధన్, పేట్ల శ్రీ అక్షయ్, రాజేందర్, షేక్ సమీర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా తెలిపారు. జిల్లాలో మనం ఒక ఆపరేషన్ క్రాక్ డౌన్ 1.0 ఆ డీజీ ఆఫీస్ నుంచి, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి ఇది ఒకటి ఆపరేషన్ క్రాక్ డౌన్ 1.0 నడిచింది. దీనిలో మన జిల్లాలో ఎంతమంది సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళు మ్యూల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళు పట్టుకోవడం జరిగింది. దాదాపు మన జిల్లాలో మనం 74 మ్యూల్ అకౌంట్స్ ఐడెంటిఫై చేశాము. ఆ లేయర్ 1లో ఇన్వాల్వ్ అయినాయి 74 మ్యూల్ అకౌంట్స్ ఐడెంటిఫై చేశాము. ఇప్పుడు ఏమైనా సైబర్ క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళు చాలా అలర్ట్ ఉన్నారు, వీళ్ళు కూడా మ్యూల్ అకౌంట్సే వాడుతున్నారు, వాళ్ళు సొంత అకౌంట్స్ వాడతలేదు. ఈ మ్యూల్ అకౌంట్స్ మన జిల్లాలో 74 ఓపెన్ అయినాయి. దీనిలో మేజర్గా దాదాపు మనం ఈ అకౌంట్ స్టేట్మెంట్స్ చెక్ చేస్తే లాస్ట్ 3 ఇయర్స్లో దాదాపు 7 crores ఫ్రాడ్, మొత్తం మనం కలిపితే 7 crore ఫ్రాడ్ దీనిలో జరిగినాయి. దీనిలో మేజర్ ముగ్గురు ఉన్నారు, ఆ లోకల్ వాళ్ళు హాస్టల్ నడిపించారు ఇక్కడ. ఇది కాకుండా కూడా కొంతమంది సింగిల్ వాళ్ళు కూడా ర్యాండమ్గా 5,000 రూపీస్ తీసుకొని ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, లేకపోతే హైవేలో ఒక లారీ అతను వీళ్ళకి 10,000 ఇచ్చి మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మనకి ఇవ్వండి అట్లా చేశారు. ఇప్పుడు వాళ్ళందరి పైన కష్టపడి అంటే గట్టిగా వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది. వాళ్ళందరూ ఆల్రెడీ ఈ కేసులో కొన్ని కేసెస్లో 12 కేసెస్ ఈ దృష్టికి మనం రిజిస్టర్ చేశాము. ముగ్గురికి మనం జైల్లో కూడా రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ లేయర్స్, ఇప్పుడు వీళ్ళకి ఎవరు పైన నుంచి ఆపరేట్ చేశారు అది పట్టుకోవడం జరుగుతుంది. దాదాపు తొందరగా అది కూడా మనం వీళ్ళ పైన ఎవరు ఉన్నారు ఢిల్లీలో, మహారాష్ట్రలో, లేకపోతే ఎక్కడైనా అది కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ చాలా పర్సనల్ ఉంటుంది, దానిలో కేవైసీ లేకుండా, ఆధార్ కార్డ్ లేకుండా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ కాదు.